ఎస్, రెడీ బ్రదర్. ఓకే, వందనాలు బ్రదర్. సహోదరులారా వందనాలండి. Let's ask the Lord to give us His understanding concerning His Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించినటువంటి వివేకాన్ని మనం పొందగలిగినట్లు దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుదాం గాక. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ఒక ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. మా స్తుతులకు పాత్రుడా పరిశుద్ధ తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి, ఆయన చేసిన కలవరి త్యాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, పొగుడుచున్నాం, గణపరుచున్నాం. మా తండ్రి, ఈరోజు మేము పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్మ ఎక్కడ నివాసం చేస్తున్నాడు అనేటువంటి అంశాలను మేము చదువుతూ ఉండగా మాకు కావాల్సినటువంటి లేఖనానుసారమైనటువంటి వివేకాన్ని, జ్ఞానాన్ని మీరు మాకు దయచేయగలని ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు పరిశుద్ధాత్మను గురించి అనేకమైనటువంటి అబద్ధ బోధలు ఈ లోకంలో నిండుకొని ఉన్నాయి. మరి మేము వారి వలె మీ యొక్క లేఖనాలను అపార్థం చేసుకోకుండా లేఖనాలలో ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి మరి మీ ఒక ఆత్మను గురించినటువంటి విషయాలన్నీ మేము కూలంకుషంగా నేర్చుకున్నట్టుకు మాకు జ్ఞానాన్ని దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఇటు కార్యాలను మాకు బోధిస్తున్నటువంటి మీ దాసులు, మా యొక్క సహోదరులు డెన్నిస్ జాన్సన్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారు చేస్తున్న పరిచర్యని బట్టి మీకు స్తోత్రాలు. దీవించండి, వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి. వినుస్తున్నటువంటి మా అందరికి కూడా మంచి జ్ఞానము, వివేకమును దయచేయగలని ప్రార్థన చేస్తూ ఈ తరగతి అంతా కూడా మీ యొక్క ఆశీర్వాదంతో నడిపించగలని ప్రార్థన చేస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్. Okay, so the indwelling of the Holy Spirit is not the only work that the Holy Spirit does. చూడండి, పరిశుద్ధాత్మ నివాసం అనేది పరిశుద్ధాత్మ చేస్తున్నటువంటి కార్యం మాత్రం అది అంటే పరిశుద్ధాత్మ నివాసం అనేది పరిశుద్ధాత్మ ఎక్కడ నివాసం చేస్తున్నాడు అనే దానికి మాత్రం సంబంధించింది కాదు. In John 16 we see another work the Father and Christ have sent him to do. చూడండి, యోహాను 16వ అధ్యాయంలో తండ్రి మరియు క్రీస్తు ఆయన్ని చేయుట కోసం మరి ఆయన్ని పంపించినటువంటి ఉద్దేశాన్ని అక్కడ మనం చదవగలము. Okay, John 16 verses 7 through 12. యోహాను 16వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు చూసినట్లయితే, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన వచ్చి పాపమును గూర్చు, నీతిని గూర్చు, తీర్పును గూర్చు లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చు నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక నన్ను చూడరు గనక, నీతిని గూర్చు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవగానే ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. Okay, so we plan to deal with this subject the same as we did when we were studying about God and Christ. చూడండి, దేవుడు మరియు క్రీస్తుని గురించి ఎలాగైతే చదివామో అదేవిధంగా పరిశుద్ధాత్మ గురించి కూడా మనం చదవటానికి ప్రయత్నం చేస్తున్నాము. So if you quote me, be sure to quote exactly what I say, not what you think I said. చూడండి, మీరు ఒకవేళ నా గురించి మీరు ఎక్కడైనా చెప్పాలి అనుకుంటే నేను ఏమైతే చెప్పానో నేను చెప్పినట్లుగానే మీరు చెప్పండి, కానీ నేను చెప్పనటువంటి విషయాలను పలానా అని చెప్పాడని చెప్పి నా మీద మీరు చెప్పొద్దు. I plan to be asking questions primarily. ప్రాథమికంగా నేను ప్రశ్నలు అడగడానికే ప్రయత్నం చేస్తాను. Then you can get the answer from the scripture. అయితే మీరు లేఖనాల్లో నుంచి సమాధానాన్ని పొందండి. Okay, let's read verse 7 again. మరలా 7వ వచనం చదువుదాము. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన్ను మీ యొద్దకు పంపుదును.
All right. Does the Holy Spirit dwell everywhere in this verse? ఈ వచనములో పరిశుద్ధాత్మ ప్రతి స్థలములో నివాసం చేయుచున్నాడా? Okay. Many teach that the Holy Spirit is omnipresent. He's present everywhere. చూడండి, అనేక మంది పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ సర్వాంతర్యామి కాబట్టి ఆయన ప్రతి స్థలంలో ఉన్నాడు అని చెప్తున్నారు. So Jesus says, if I go not away, the Holy Spirit will not, the Comforter will not come. చూడండి, ఇక్కడ యేసు చెప్తున్నాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. So was the Comforter already with the apostles, or was he going to come to the apostles? చూడండి, పరిశుద్ధాత్మ లేదా ఆదరణకర్త అపోస్తుల యొద్దకు రాబోతున్నాడా లేదా ముందుగానే అపోస్తులతోనే ఉన్నాడా? So if the Holy Spirit is omnipresent, then how could he come to the apostles when he would already be there? పరిశుద్ధాత్మ సర్వాంతర్యామి అయినట్లయితే మరి పరిశుద్ధాత్మ ఎలాగూ మరలా అపోస్తుల యొద్దకు రావడం జరుగుతున్నది? But then Jesus said, if I depart, I will send him unto you. యేసు చెప్తున్నాడు, నేను వెళ్ళిన ఎడల నేను ఆయన్ని మీకు పంపదను అని అంటున్నాడు. Again, we ask the same question. అదే ప్రశ్న మనం అడుగుతున్నాము. If he were already omnipresent with the apostles, how could Jesus send him to the apostles? చూడండి, ఆయన ముందుగానే అపోస్తులతో అంటే సర్వాంతర్యామిగా ఆయన ఉన్నట్లయితే మరి యేసు ఎలాగ ఆయన్ని అపోస్తులతో పంపుతానని చెప్పి అంటానికి వీలవుతుంది? Okay, so you answer that from the scripture here. లేఖనాల్లో నుంచి మీరే సమాధానం చెప్పొచ్చు. All right, verse 8, let's read that again. మరలా 8వ వచనం చదువుదాం. చూడండి, ఆయన వచ్చి పాపమును గూర్చు నీతిని గూర్చు తీర్పును గూర్చు లోకమును ఒప్పుకొన చేయును. Okay, so Jesus said when he has come. ఆయన వచ్చినప్పుడు అని యేసు చెప్తున్నాడు. Was he already there? ఆయన అక్కడ ముందుగానే ఉండి ఉన్నాడా? So where do we get this doctrine of the omnipresence of the Holy Spirit? పరిశుద్ధాత్మ సర్వాంతర్యామి అనేటువంటి బోధనే మనం ఎక్కడి నుంచి పొందాము? And why do men stand up for man's words more than they do for the word of God? చూడండి, మనుషులు దేవుని యొక్క వాక్యముల కంటే కూడా మనుషుని యొక్క మాట పైన ఎందుకు నిలబడుచున్నారు? All right, in verse 8. 8వ వచనం చూడండి. Does he have a work to do to reprove the world? చూడండి, ఆయనకి లోకాన్ని ఒప్పుకొన చేసేటువంటి ఒక పని ఏమైనా ఉన్నదా? When you reprove somebody, what do you do? మీరు ఎవరినైనా ఒప్పిస్తున్నారు అంటే మీరు ఏం చేస్తారు? Generally the word reprove means that you correct somebody. చూడండి, సాధారణంగా ప్రభు ఒప్పింపజేస్తున్నాడు అని అంటే మీరేం చేస్తారంటే వారిని సరిదిద్దుతున్నారని అర్థం అన్నమాట. And this word in this verse is 1651. ఈ యొక్క ఒప్పుకొన చేయును అనే పదము 1651 దీని నంబరు. Is to confute or admonish. చూడండి, ఆ యొక్క బుద్ధి చెప్పుట లేకపోతే ఒప్పుకొన చేయుట అని అర్థం అన్నమాట. So you either confute them, which is to show them wrong. చూడండి, వారిని మీరు ఒప్పుకొని చేయటము లేకపోతే వారితో వాదించి మీరు తప్పై ఉన్నారని చెప్పి చూపించడము జరుగుతున్నది. Or you admonish them in the sense of correcting them. చూడండి, వారికి సరిదిద్దటం కోసం వారిని మీరు బుద్ధి చెప్తున్నారు అని అర్థాన్ని ఇస్తుంది ఈ పదం. Then what is he going to reprove the world of? చూడండి, లోకాన్ని ఆయన దేని చేత దేని విషయం ఒప్పింపజేయబోతున్నాడు? Okay, he's going to reprove the world of sin. చూడండి, పాపమును గూర్చి ఆయన ఒప్పింపజేయబోతున్నాడు. So how does the world know what sin is? పాపము ఏంటి అనేటువంటి విషయము లోకానికి ఎలాగ తెలియను? We're looking in Romans, the first chapter. రోమా 1వ అధ్యాయాన్ని మనం చూద్దాము. Let's read 28 through 31. 28 నుంచి 31 వచనాల వరకు రోమా 1వ అధ్యాయం. మరియు
వారు తమ మనసులో దేవునికి చోటి నొల్లకపోయేది గనుక చేయదాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారికి అప్పగించను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను. ఓకే, All right, so here we have 23 sins that he lists. చూడండి, ఇక్కడ 23 పాపాలను గురించి ఆయన ఒక పట్టిక రూపంలో చెప్తున్నాడు. And verse 32, do they know these things are wrong? 32వ వచనంలో ఈ కార్యములన్నీ కూడా తప్పై ఉన్నాయనే విషయం వారికి తెలియనా. Let's read verse 32. 32 చదువుదాము. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగ్గా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. Okay, so these Gentiles know the judgment of God. ఈ యొక్క అన్యజనులకు కూడా దేవుని యొక్క తీర్పు తెలుసుకుని ఉన్నారు. Who teaches them the judgment of God? దేవుని యొక్క తీర్పుని వారికి బోధిస్తున్నది ఎవరు? Is this sin? ఇది పాపమేనా? They know that the ones who commit such things are worthy of death. చూడండి, అట్టి కార్యములు చేయవారు మరణమునకు తగిన వారు అనేటువంటి విషయం వారికి తెలుసు. So who convinces them of that? ఆ విషయమై వారిని ఒప్పింపజేసేది ఎవరై ఉన్నారండి? Then Romans 2:12-16. రోమా 2వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. రోమా 2వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగానే ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. గట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచుండగను లేదా తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల మీద వ్రాయబడినట్టు కనబడుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించి దినమందు ఇలాగూ జరుగును. Okay, so verse 14. 14వ వచనము. The Gentiles which have not the law do by nature the things contained in the law. చూడండి, ఆ యొక్క అన్యజనులు స్వాభావికంగానే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యములు ఎరిగి ఉన్నారు అని చెప్తున్నాడు. What does that mean? దాని యొక్క అర్థం ఏంటి? Verse 15. 15వ వచనం చూడండి. They show the work of the law written in their hearts. వారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు తమ హృదయముల యందు రాయబడినట్టుగా చూపిస్తున్నారు. So who writes these laws in the Gentiles' hearts? ఈ యొక్క చట్టాలన్నిటిని కూడా అన్యజనుల యొక్క హృదయాల్లో ఎవరు రాస్తున్నారు? Is this sin? ఇది పాపమా? Do they know what sin is? Have they been reproved of it? చూడండి, పాపమనగా ఏమై ఉన్నదో తెలిసి దాని విషయమే వారు ఒప్పుకుంటున్నారా? Who does that work? ఆ యొక్క పని చేసేది ఎవరు? వారిని ఒప్పించే పని చేసేది ఎవరు? Okay, back in John 16, he tells why the Holy Spirit will reprove the world of sin, righteousness, and judgment to come. మరలా యోహాను సువార్త 16వ అధ్యాయానికి పోయి లోకము పాపమును గూర్చు, నీతిని గూర్చు, రాబో తీర్పును గూర్చు ఎందుకు ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్మ అనే విషయాన్ని చూద్దాం. Verse 9. 16వ అధ్యాయము 9వ వచనము యోహాను సువార్త.
లోకులు నాయందు విశ్వాసం ఉంచటం లేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక వీటిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొను చేయను. ఓకే. Okay, so the Holy Spirit will reprove the world of sin because they don't believe on Jesus. చూడండి, లోకము మరి ఆ యొక్క పాపాన్ని ఒప్పుకొనిస్తున్నారు. కారణం ఏంటంటే వారు యేసుని నమ్మలేదు కాబట్టి వారిని ఒప్పిస్తున్నాడు. So why would they not believe in Jesus? ఎందుకు వారు యేసును నమ్మలేదు? Why should they believe in Jesus? వారు ఎందుకు యేసు నమ్మి తీరాలి? Acts 17, అపోస్తుల గారి 17వ అధ్యాయము 30 and 31. 30-31 వచనాలు. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. Okay, so what's the proof there's going to be a judgment day here? చూడండి, తీర్పు దినమున ఉన్నటువంటి ఒక ప్రూఫ్, రుజువు ఏమై ఉన్నది? He's given assurance unto all men in that he raised him from the dead. మనుషులందరికి కూడా ఆయన్ని దేవుడు మృతుల్లో నుంచి లేపాడనేటువంటి ఒక స్థిరత్వాన్ని ఇచ్చి ఉన్నాడు. So how do men know that there is going to be a judgment day? ఒక తీర్పు దినం ఉన్నదని మనుషులందరికి ఎలా తెలియను? And who convinces them of this? దీని విషయమే వారిని ఒప్పించేది ఎవరై ఉన్నారు? Does anyone have an excuse for not knowing there's going to be a judgment day? ఒక తీర్పు దినం ఉన్నదనే విషయము తెలియదు అని చెప్పి అనడానికి ఎవరికైనా తప్పించుకోవడానికి అవకాశం ఉన్నదా? Does the world believe in this? లోకము దాన్ని నమ్ముతున్నదా? So what's going to happen on judgment day because they did not believe in Christ's resurrection? క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని వారు నమ్మనందువలన లోకమును ఆయన ఏం చేయబోతున్నాడు? Now many people believe in a false resurrection. అనేక మంది ప్రజలు ఒక తప్పైనటువంటి పునరుత్థానాన్ని నమ్ముతున్నారు. Some believe that he was raised up physically, not in an eternal body. చూడండి, కొంతమంది నమ్ముతున్నారు ఆయన ఏదో భూ సంబంధమైన శరీరంలో లేపబడ్డాడని, ఆత్మ సంబంధమైన శరీరంలో లేపబడలేదని చెప్పి నమ్ముతున్నారు. So we don't believe the truth of the resurrection. Is it righteousness or sin? చూడండి, నిజమైనటువంటి పునరుత్థానాన్ని మనం నమ్మకపోతే అది నీతా లేకపోతే పాపమా? So who does this convincing? ఈ యొక్క ఒప్పింపజేసేది ఎవరై ఉన్నారు? Then in John 16 verse 10, యోహాను 16వ అధ్యాయము 10వ వచనంలో he's going to convince the world of righteousness. లోకమును నీతి చేత ఒప్పింపబోతున్నాడు, నీతిని గూర్చి ఒప్పింపబోతున్నాడు. All right. How would the Holy Spirit convince the world of righteousness? చూడండి, పరిశుద్ధ ఆత్మ లోకాన్ని ఎలాగ ఒప్పింపజేయబోతున్నాడు? Because he is going to the Father. ఎందుకంటే ఆయన తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాడు. And nobody will see him on earth anymore. ఇక మీద ఆయన ఎప్పుడు కూడా భూమి మీద ఎవరినూ చూడబోట్లేదు. Of course, Paul was an exception from time to time. అప్పుడప్పుడు పౌలుకి ఆయన కనపడ్డాడు అనేటువంటి విషయంలో పౌలు మినహాయించబడ్డాడు. But except for Paul, after he went to heaven, who saw him anymore? చూడండి, పౌలు కాకుండా ఇక ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు చూశారు యేసుక్రీస్తుని? How would that prove righteousness? అది ఎలాగూ నీతిని ఒప్పింపజేస్తున్నది? Because Jesus was righteous and died on the cross to obey the Father. చూడండి, యేసు నీతిమంతుడై ఉండి ఆయన తండ్రికి లోబడు నిమిత్తము శిలువలో మరణించడం జరిగింది. Who convicts Jesus of sin? యేసు విషయమైనటువంటి పాపాన్ని ఒప్పింపజేసేది ఎవరై ఉన్నారు?
Now we have some liars here today that are accusing him of different sins. చూడండి, ఈనాడు కొంతమంది అబద్ధీకులు ఉన్నారు, వ్యత్యాసమైన పాపాల విషయమై యేసు మీద నిందిస్తున్నారు. But what evidence do they have? వారికి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి అసలు? They have no evidence at all. వారికి ఏ విధమైనటువంటి సాక్ష్యాలు కూడా లేవండి. What does suspicion prove? సారీ, What does being suspicious of somebody, what does that prove? ఇప్పుడు చూడండి, ఏదైనా అనుమానం మనం వ్యక్తపరిచామనుకోండి, అది ఆ అనుమానం అనేది దేన్ని నిరూపిస్తుంది? Now everyone knows Jesus was righteous and obeyed his Father, period. చూడండి, అందరూ కూడా యేసు నీతిమంతుడై ఉన్నాడని, ఆయన తన తండ్రికి లోబడ్డాడనే విషయం అందరూ ఎరిగి ఉన్నారు. And they know that that's why he went to the cross. ఆ విధంగానే అందుకనే ఆయన శిలువకు వెళ్ళాడనే విషయం వారికి తెలుసు. So the world knows Jesus' righteousness. యేసు యొక్క నీతిని గురించి లోకానికి తెలుసండి. Well, just like the resurrection, అది పునరుత్థానం ఎలాగో అలాగే they may not keep it in their mind, they may hate it. చూడండి, మనసులో పెట్టుకుని వాళ్ళు ఒకవేళ దాన్ని ద్వేషించవచ్చు. But on Judgment Day, what excuse will they have for not believing in Jesus' righteousness? యేసు యొక్క నీతిని వారు నమ్మకపోతే ఇంకా వారికి ఏ విధమైనటువంటి మరి నీతి ఉన్నది? Then he's going to judge the world, convince the world of judgment. తీర్పును గూర్చి కూడా ఆయన లోకాన్ని ఒప్పింపజేయబోతున్నాడు. So he says that the reason for that is the prince of this world is judged. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఈ లోకాధికారి కూడా తీర్పు పొంది ఉన్నాడు. Well, what does it mean the prince of this world is judged? ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు అంటే అర్థం ఏంటి? Jesus came to undo the work of the devil. చూడండి, సాతాను యొక్క క్రియలను లయపరచడం కోసమే యేసు రావడం జరిగింది. And in the fact that he lived without sin, ఆయన పాపం లేకుండా జీవించడం యొక్క వాస్తవంగా జీవించి ఉన్నాడు. then Jesus condemned sin in the flesh. శరీరమందు పాపాన్ని ఖండించాడు ఆయన. And who convinces the world of all these things? ఈ యొక్క కార్యములన్నింటినీ కూడా లోకం విషయమై లోకాన్ని ఒప్పింపజేసేది ఎవరై ఉన్నారు? At least he does it through inspiring the word of God on the lips of the apostles. చూడండి, అపోస్తుల పెదవుల ద్వారా దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేఖనాలను ప్రేరేపించడం ద్వారా ఆయన చేస్తున్నాడు కనీసం. But how do these people understand? ఈ యొక్క ప్రజలు ఎలాగూ దాన్ని అర్థం చేసుకుంటున్నారు? Somebody has to convince them. ఎవరో ఒకరు వారిని ఒప్పించాల్సిన అవసరం ఉన్నది. So the world does have a limited understanding. లోకానికి ఇది ఒక పరిమితమైనటువంటి ఒక వివేకము లేదా గ్రహింపు అనేది ఉన్నది. Every good and perfect gift comes from above. ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా పరసంబంధమైనది పైనుంచి వస్తున్నది. Who then gives the world this understanding? ఈ యొక్క వివేకాన్ని లేదా గ్రహింపుని ఇచ్చినది ఎవరు? Romans the first chapter, రోమా మొదటి అధ్యాయము verses 18 through 21. 18 నుంచి 21 వచనాల వరకు చదివినట్లయితే, దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. Okay, so men are holding the truth in unrighteousness in verse 1. 18వ వచనం ప్రకారం మానవులు దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. They hold the truth. వారు సత్యాన్ని అడ్డగిస్తున్నారు. So when they hold the truth, they have to know it. చూడండి, వాళ్ళు సత్యాన్ని అడ్డగిస్తున్నారు అని చెప్తే
ఆ సత్యాన్ని వారు ఎరిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. So who gives them this truth? ఈ యొక్క సత్యాన్ని వారికి ఇచ్చేది ఎవరు? Verse 19. 19వ వచనంలో, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. Okay, so there's something that can be made known of God. చూడండి, దేవుని వలన తెలియశక్యమైనది ఏదో అది వారికి విషదపరచడం జరిగింది. And it's shown to be in them. అది వారికి చూపించబడింది అన్నమాట. How? ఎలాగో? God showed it to them. దేవుడే వారికి దాన్ని చూపించాడు. Who does God use to show these people this truth? ఈ యొక్క సత్యాన్ని ఈ ప్రజలకు చూపించడం కోసం దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడు? The Holy Spirit is going to convict the world of sin, righteousness, and judgment. పరిశుద్ధాత్మని ఉపయోగించుకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ తీర్పును గూర్చు, పాపమును గూర్చు, నీతిని గూర్చు లోకాన్ని ఒప్పింపజేస్తున్నాడు. So who shows it to them in verse 20? 20వ వచనంలో దాన్ని వారికి చూపించింది ఎవరు? All right, the invisible things of God from the creation are clearly seen. చూడండి, దృశ్యమైనటువంటి కార్యములు, దృశ్యమైన కార్యాలు జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించడం వల్ల తెలియజేయబడుతున్నాయి. And how are they understood? వారు ఎలాగో వాటిని అర్థం చేసుకున్నారు? By the things that are made. సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తెలుసుకుంటున్నారు. And what do they know? వారికి ఏం తెలుసు? His eternal power and Godhead. ఆయన యొక్క నిత్య శక్తి, రెండవది దేవత్వము. Who gives men that understanding? ఈ యొక్క గ్రహింపును మానవులకు ఇచ్చినది ఎవరు? Animals may understand it, but we don't know. చూడండి, జంతువులకు ఒకవేళ తెలిసి ఉండొచ్చు, మనకు తెలియదు. But all men understand. మనుషులందరూ కూడా అర్థం చేసుకున్నారు. Who doesn't know that they did not create themselves? చూడండి, ఎవరికి తమంతట తామే సృష్టించబడలేదనే విషయం తెలియకుండా ఉన్నది? Everybody knows they did not create themselves. అందరికీ తెలుసండి. ఏమని అని అంటే, తమంతట తామే సృష్టించబడలేదు, సృష్టించుకోలేదనే విషయం అందరికీ తెలుసు. Some lie to themselves and say dead material created me. కొంతమంది అబద్ధం చెప్తూ కొన్ని వస్తువులు నన్ను సృష్టించాయని చెప్పి అనుకుంటున్నారు. The theory of evolution. దా యొక్క సిద్ధాంతం ఏంటంటే పరిణామ సిద్ధాంతము. But where did this control of the universe come from? ఈ యొక్క ప్రపంచము లేదా లోకము ఎక్కడి నుంచి వచ్చింది, లేదా ఎవరు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు? All men know. మనుషులందరికీ ఆ విషయం తెలుసండి. Organization does not come by chance. చూడండి, ఒక వ్యవస్థ లేదా ఒక కార్యనిర్వాహకం అనేది తమకు తామే అదంతటే అది కలగదనే విషయం అందరికీ తెలుసు. So who gives all men this understanding? ఈ యొక్క వివేకాన్ని మనుషులందరికీ ఇచ్చినది ఎవరు? Well, God sent His Holy Spirit to reprove the world of sin and righteousness and judgment to come. దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించి ఈ లోకాన్ని నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేయడానికి ఆయన ఉపయోగించి ఉన్నాడు. All right. So did the Holy Spirit work in the Old Testament? పరిశుద్ధాత్మ పాత నిబంధనలో క్రియ చేసి ఉండెనా? Well, is He working now? ఇప్పుడు పనిచేస్తున్నాడు అసలు. Well, let's see what happened in the Old Testament. పాత నిబంధనలో ఏం జరిగింది అనే విషయాలను మనం పరిశీలన చేద్దాము. Actually, before the flood. వాస్తవంగా జల ప్రళయానికి ముందు ఉన్నటువంటి పరిస్థితులను చూద్దాం. Let's read Genesis 6:1-3. ఆది కాండము 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములో 120 ఏండ్లగును అనెను.
So the Lord said, "My spirit shall not always strive with man." చూడండి, ప్రభు చెప్తున్నాడు, నా యొక్క ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్తున్నాడు. Was God's spirit striving with man? దేవుని యొక్క ఆత్మ మనుషులతో పోరాటం చేసిన. Well, what does he say? ఏం చెప్తున్నాడు? Is God's Holy Spirit still striving with men? ఈనాడు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనుషులతో వాదించటమో లేదా పోరాటం చేయడమో జరుగుతున్నదా? Well, we see men living to 969 years before the flood. జలప్రలయానికి ముందుగా మానవులు 969 సంవత్సరాలు జీవించినటువంటి విధానాన్ని మనం చూడగలం. Then we find by Abraham's time, everybody's living to 120 or so years. అబ్రహాము కాలానికి వచ్చేసరికి అందరూ కూడా 120 సంవత్సరాలు జీవించడానికి దిగిపోయారు. Then Moses' time, the Lord reduced that to 70 years. తర్వాత మోషే కాలం నుంచి దేవుడు వాటిని 70 సంవత్సరాలు కుదించడం జరిగింది. Why? ఎందుకు? The Lord says, "My spirit shall not always strive with man." చూడండి, ప్రభు చెప్తున్నాడు, నా యొక్క ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు లేదా పోరాటం చేయదు అని చెప్తున్నాడు. Is he still striving with men today? ఈనాడు కూడా పరిశుద్ధాత్మ మనుషులతో వాదిస్తున్నాడా? He told the apostles the Holy Spirit would abide with them forever. చూడండి, అపోస్తులతో మరి ప్రభు చెప్పాడు, మీతో ఎల్లప్పుడూ కూడా ఆయన ఉంటాడు అని చెప్పడం జరిగింది. So I think we have a good idea who's doing that particular work. చూడండి, ఒక ప్రత్యేకమైనటువంటి పనిని ఎవరు చేస్తున్నారనే విషయంలో మనకు బాగానే మంచి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. All right, there is confusion about the work of the Holy Spirit. చూడండి, పరిశుద్ధాత్మ యొక్క క్రియల విషయమై కొంత అయోమయమైన పరిస్థితి ఉన్నదనేది వాస్తవము. And we ask why. ఎందుకు అలా ఉన్నది అని చెప్పి మనం అడుగుతున్నాము. And we're looking at Matthew 11. మత్తయి 11వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. దీనికి 25 to 27. 25 నుంచి 26 వచనాలు, మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమైనది. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడనో కుమారుని ఎరగడు, కుమారుడు కాకను కుమారుడు ఎవనికి ఆయన్ను బయలుపరచను ఉద్దేశించును వాడు కాకను మరి ఎవడనో తండ్రిని ఎరగడు. ఓకే, So how can men know God? మానవుడు ఎలాగూ దేవుని తెలుసుకోగలడు? He says it plainly here. చాలా తేటగా ఆయన చెప్తున్నాడు ఇక్కడ. If Jesus doesn't reveal it, men don't know. చూడండి, మనుషులకు తెలియనప్పుడు యేసు బయలుపరుస్తున్నాడా? So why is there so much confusion then in the Godhead? దేవత్వం Concerning the Godhead. దేవత్వం అనేటువంటి Why is it? There's confusion concerning the Godhead. Why? దేవత్వం గురించి ఎందుకు అయోమయమైన పరిస్థితి ఉన్నది? Men are guessing. మానవులందరూ కూడా ఊహిస్తూనే ఉన్నారు దాన్ని. John 14 verse 17. యోహాను 14వ అధ్యాయము 17వ వచనము. యోహాను 14:17 వచనము. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించెను, మీలో ఉండెను. ఓకే, So why is there confusion then concerning the Holy Spirit? పరిశుద్ధాత్మ గురించి ఎందుకు అయోమయమైన పరిస్థితి ఉన్నది? Says the world does not see him and does not know him. లోకం ఆయన్ను చూడదు, ఆయనను ఎరగదు. So how can we know the Holy Spirit? అలాగైతే పరిశుద్ధాత్మను మనం ఎలా ఎరగగలము? God has to reveal it. దేవుడే దానిని గురించి మనకు బయలుపరచవలసినటువంటి వాడై ఉన్నాడు. And he doesn't reveal it to the proud. ఆయన అహంకారులకి ఆయన గురించి, పరిశుద్ధాత్మ గురించి బయలుపరచడు. He only reveals it to those that humble themselves as a little child. ఒక చిన్న బిడ్డ వలె తమను తాము ఎవరైతే తగ్గించుకుంటారో వారికి మాత్రమే ఆయన బయలుపరుస్తాడు.
So if we're a child before God, we'll believe everything He says. చూడండి, మనం దేవుని ఎదుట పిల్లలమైతే మరి పిల్లల వల్లే మనం తగ్గించుకుంటే సమస్తాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు. Okay, let's look at some of these different imaginations that men have of the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి మానవులు కలిగి ఉన్నటువంటి వ్యత్యాసమైనటువంటి ఈ యొక్క ఊహాగానాలు ఉన్నాయి చూసారా, వాటిన్నింటిని గురించి కొన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము. Many believe that He's only a power, not a person. అనేక మంది ఏమనుకుంటున్నారో తెలుసా, ఆయన శక్తి మాత్రమే, ఆయన ఒక వ్యక్తి కాదు అని చెప్పి అనుకుంటున్నారు. And they quite often call themselves after the day of Pentecost. చూడండి, అప్పుడప్పుడు వారు ఏమనుకుంటున్నారు, పెంతుకోస్తు దినాన్ని అంటే పెంతుకోస్తు వాళ్ళు అని చెప్పి పిలువబడుతున్నారు కొంతమంది ఆ యొక్క పేరుతో. There are some who believe the Holy Spirit dwelt in the Old Testament temple. పాత నిబంధన ఆలయంలో పరిశుద్ధాత్మ నివాసం చేశాడని చెప్పి నమ్మేవారు కొంతమంది ఉన్నారు. Some believe the gifts of the Holy Spirit and the personal indwelling are the same. చూడండి, పరిశుద్ధాత్మ నివాసం చేయటము, పరిశుద్ధాత్మ నివాసం చేయటం, పరిశుద్ధాత్మ వరము రెండు ఒకటే అని చెప్పి అనుకుంటున్నారు కొంతమంది. Other people believe the gift of the Holy Spirit is the Holy Spirit Himself. చూడండి, పరిశుద్ధ జనాంగం అని ఒకటి ఉన్నది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ వరం అనేది పరిశుద్ధాత్మే అని చెప్పి అనుకుంటున్నారు. Others believe the promise of the Holy Spirit is a personal indwelling. చూడండి, ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే తండ్రి యొక్క వాగ్దానం అనేది ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడని చెప్పి నమ్ముతున్నారు. Where did this word personal come from? ఈ యొక్క వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తిలో నివాసం చేస్తున్నాడు అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చింది అసలు? Well, if they didn't add that word personal, they might understand the truth. చూడండి, వాళ్ళు వ్యక్తిలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడు అనే విషయాన్ని కలపకపోతే వారు సత్యాన్ని తెలుసుకుని ఉంటారండి. Then others believe the baptism of the Holy Spirit and the indwelling are the same. చూడండి, మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే తెలుసా, పరిశుద్ధాత్మ బాప్తిసమును పరిశుద్ధాత్మ నివాసమును ఈ రెండు ఒకటే అనుకుంటున్నారు. Then others believe the Holy Spirit dwells in different measures or degrees. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ వ్యత్యాసమైనటువంటి పరిమాణాల్లో లేదా కొలతల్లో నివాసం చేస్తున్నాడని చెప్పి అనుకుంటున్నారు. Others believe that the Holy Spirit gives visions and dreams today. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దర్శనాలను కలలను ఇస్తున్నాడని చెప్పి కొంతమంది నమ్ముతున్నారు. Still others think that the Holy Spirit speaks to them in their minds. చూడండి, ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ వారి యొక్క మనసుల్లో వారితో మాట్లాడుతున్నాడని చెప్పి అనుకుంటున్నారు. Then some don't see the difference between the dwelling in the physical body and dwelling in the heart. చూడండి, కొంతమంది హృదయంలో నివాసం చేయటానికి ఆ తర్వాత వారి యొక్క భూ సంబంధమైన శరీరంలో నివాసం చేయడానికి ఆ యొక్క వ్యత్యాసం తెలియనటువంటి వారుగా కూడా ఉన్నారు. Others believe the earnest of the Spirit is the personal indwelling. చూడండి, వారు ఏమనుకుంటున్నారంటే ఆత్మ యొక్క సంచకరువు అనేటువంటిది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి యొక్క శరీరంలో నివాసం చేస్తున్నాడని చెప్పి అనుకుంటున్నారు. And still some others think the spirit of adoption is the same as the personal indwelling. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే దత్తపుత్రాత్మ అనేటువంటిది కూడా పరిశుద్ధాత్మ అయి ఉన్నది అని చెప్పి అనుకుంటున్నారు. Well, we can understand there's confusion here. ఈ యొక్క అయోమయమైనటువంటి పరిస్థితులన్నింటిని గురించి మనం అర్థం చేసుకోగలము. And the main reason is because men add their own thoughts. ముఖ్య కారణం ఏంటంటే మనుషులు తమ సొంత తలంపులను కలుపుకోవటం వలన ఇది వస్తున్నది. In this study we need to limit ourselves to just the scripture. చూడండి, ఈ చదువులు అంటే ఈ యొక్క స్టడీలో మనము లేఖనాలను మాత్రమే పరిశీలన చేసుకుంటూ పోతాము. మన సొంత ఊహలను ఏది కూడా కలపకుండా ఉంటాము. Of course, that's limiting ourselves to scripture as we seek for truth. మనం సత్యాన్ని వెతికేటప్పుడు మనం లేఖనాలను మాత్రమే చూసినప్పుడు అది ఒక మనకు అద్దుగా ఉన్నదనే విషయాన్ని గమనించగలం. Okay, more of the misunderstanding about the Holy Spirit with the prophets. పరిశుద్ధాత్మను గురించినటువంటి లేదా ప్రవక్తల గురించినటువంటి ఇంకా తప్పైనటువంటి అనేకమైనటువంటి ఊహాగానాలు ఉన్నాయి. Some believe the Holy Spirit lived inside the apostles and inspired them to write. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ అపోస్తుల యొక్క లోపల అంటే శరీరం లోపల
నివాసం చేసి వారిని ప్రేరేపించాడు అని చెప్పి అనుకుంటున్నారు. That is, the Holy Spirit would guide their hands. ఆ విధంగానే పరిశుద్ధాత్మ వారి చేతుల్ని నడిపించాడు లేదా ప్రేరేపించాడని చెప్పి అనుకుంటున్నారు. Others believe the Holy Spirit dwelt in the apostles and remained in them at all times. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ అపోస్తుల శరీరముల లోపల నివాసం చేసి ఎల్లప్పుడూ కూడా వారిలోనే ఉన్నాడని చెప్పి అనుకుంటున్నారు. And others believe the Holy Spirit dwells in many different people at the same time. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ ఒకేసారి అనేక రకాలైనటువంటి అనేక మందిలో నివాసం చేస్తున్నాడని చెప్పి అనుకుంటున్నారు. And the same people teach us there's only one Spirit. అదే వ్యక్తి అదే నమ్మేటువంటి మనుషులు ఒకే ఆత్మ ఉన్నాడని చెప్పి బోధిస్తున్నారు మరలా. And others believe the Holy Spirit dwells in the preachers today and inspires them. చూడండి, మరికొంతమంది ఏం నమ్ముతున్నారంటే ఈరోజు సంఘాల్లో బోధించేటువంటి సేవకుల్లో పరిశుద్ధాత్మ ఉండి వారిని బోధించినట్లుగా నడిపిస్తున్నాడని చెప్పి అనుకుంటున్నారు. Probably the most people believe the Holy Spirit dwells in all Christians' bodies and directs them. దాదాపుగా ఎక్కువ మంది ఏమి నమ్ముతున్నారంటే క్రైస్తవులందరి యొక్క శరీరాల్లో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడని చెప్పి నమ్మేటువంటి వారు ఉన్నారు. So we can see there are many different imaginations here. ఈ విధమైన అనేకమైన ఊహల్ని మనం చూడబోతున్నాం ఈ యొక్క పాఠంలో. So Lord willing, we'll continue studying tomorrow and see what the scriptures say. ప్రభు చిత్తమైతే రేపు ఇదే పాఠాన్ని మనం కొనసాగించబోతాము. లేఖనాల్లో దేవుడు ఏం చెప్తున్నాడో చూస్తాం. So let's especially ask the Father to help us to understand concerning His Holy Spirit. ఆయనకు పరిశుద్ధాత్మ గురించి మనం అర్థం చేసుకోగలిగినట్లుగా దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా మరి మొరపెట్టుకుందాం గాక. ఓకే బ్రదర్, Let's pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, మా యొక్క స్తుతులకు పాత్రుడా, ఈ యొక్క రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మా తండ్రి, ఈనాడు సమాజంలో అనేక రకాలైనటువంటి మనుషులు మీ యొక్క వాక్యాలను సరిగా అర్థం చేసుకోలేక మరి మిమ్మును గూర్చి కానీ మీ కుమారుడైన యేసుక్రీస్తుని గురించి కానీ మరి మీ యొక్క ఆత్మను గురించి కానీ వారు సరైనటువంటి మరి గ్రహింపు లేక మా తండ్రి తప్పైనటువంటి విధానంలో గ్రహించుకుని ఊహించుకోవడం జరుగుతుందనే విషయాన్ని సమాజంలో అందరికీ తెలుసు, మేము కూడా తెలుసుకుని ఉన్నాం. మా తండ్రి, మేమైతే మీ లేఖనాల్లో ఏమైతే మాకు చూపించి ఉన్నారో, ఏమైతే మా తండ్రి మీ లేఖనాల్లో మాకు బోధించున్నారో వాటి మీద మాత్రం మేము నిలబడి మా సొంత ఊహలను మా తండ్రి మా సొంత వ్యాఖ్యానాలను వీటితో కలపకుండా, లేఖనాలతో కలపకుండా ఉంటూ సాయం చేయండి. అట్టి స్టడీస్ని మా తండ్రి మాకు బోధిస్తున్నటువంటి మీ దాసులు, మా సహోదరులు డెన్నిస్ జాన్సన్ గారిని మీరు దీవించగలని ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అదేవిధంగా మా తండ్రి మరి ఈ యొక్క లైవ్ క్లాసులో ఎంతమంది అయితే సహోదరులు పాల్పంచుకున్నారో వారందరిని కూడా మీరు ఆశీర్వదించి ఇంకా ఎక్కువగా పరిశుద్ధాత్మ గురించి ఎరుగుటకు ఆసక్తి చూపుటకు సాయం చేయగలని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే అనేక రకాలైనటువంటి ప్రజలు పరిశుద్ధాత్మ గురించి తప్పైనటువంటి అవగాహన కలిగి ఉన్నారు. మేము అలా ఉండకుండా మీ వాక్యంలో మీరు ఏం చెప్తున్నారో వాటిని మాత్రం మేము నమ్మిటకు సాయం చేయగలని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా మీ యొక్క ఆశీర్వాదంతో మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రాలు. రాబోతున్నటువంటి దినాల్లో కూడా మేము ఆరోగ్యంతో ఉండి మీ యొక్క వాక్యాలను ఎక్కువగా నేర్చుకోగలిగినట్లు, ఇలాంటి తరగతులు ఎన్నో మేము హాజరగినట్లు సాయం చేయగలని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. One that I knew, brethren. సహోదరులారా, మీ అందరికి కూడా వందనాలండి.